Hello students, first year mathematics, AP Inter first year new syllabus 2025-26 mathematics, straight lines exercise 9.1 Deepthi publishers textbook lo exercise 9.1 దీంట్లో 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ వెయిటేజ్ 13 మార్క్స్, అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 30, అంటే లాంగ్ ఆన్సర్ ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజ్ని చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సర్సైజ్ ప్రతి ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధతో వినండి. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేదంటే మీకు ఉపయోగపడకపోయినా మీకు తెలిసినటువంటి వెల్విషర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి, ఒకవేళ ఈ వీడియో కనుక పెద్దవాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అవసరం లేదు కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజీలో అయినా ఏ ఊర్లో అయినా చదువుతుంటే ఏపీలో వాళ్ళకి దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒకవేళ ఈ వీడియో కనుక స్టూడెంట్స్ కనుక చూస్తే వాళ్ళకి కనుక నచ్చితే వీలైతే ఇంపాసిబుల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూట్యూబ్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. ఎక్సర్సైజ్ మొత్తంలో 9.1లో ఉన్న సమ్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, డ్రా ఏ క్వాడ్రిలేటర్. ఒక క్వాడ్రిలేటర్ మనం డ్రా చేయాలి. ఎక్కడ? ఇన్ ద కార్టీషియన్ ప్లేన్. కార్టీషియన్ ప్లేన్లో, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని ఆ ప్లేన్లో ఒక క్వాడ్రిలేటర్ డ్రా చేయాలి. చూస్ వర్టిసిస్ సార్, అంటే క్వాడ్రిలేటర్కి వర్టిసిస్ ఇచ్చాడు. 1 2 3 4 వర్టిసిస్ ఇచ్చాడు. ఓకే, డయాగ్రామ్ని డ్రా చేస్తాం, ప్లాటింగ్ చేస్తాం పాయింట్స్ తీసుకుని వర్టిసిస్ని. ఇంకేం చేయాలి? ఆల్సో ఫైండ్ ఇట్స్ ఏరియా. ఓకే, నేను ఫస్ట్ ఈ పాయింట్స్కి వర్టిసిస్కి నేమ్స్ ఇస్తాను, ఏబిసిడి అని. ఓకే, ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. లెట్ క్యాపిటల్ ఏ -4, 1 vertex, capital B 0, 7 another vertex, capital C 5, -5 another vertex, finally D -4, -2. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ -4 నెగిటివ్ యాక్సిస్ మీద, ఎక్స్ 0, ఎక్స్ 5 పాజిటివ్ యాక్సిస్ మీద, ఎక్స్ -4. ఓకేనండి, సరే. Take y-axis and x-axis. This is y-axis and this is x-axis. This is the Cartesian coordinate axis system. X dash y, y dash. అప్రాక్సిమేట్గా నేను ఒక యూనిట్, ఇది ఆరిజిన్ కదండి. పాజిటివ్ సైడ్ ఎక్స్ పాజిటివ్గా ఎన్ని యూనిట్స్ ఉంది? 5 యూనిట్స్. 5 మార్క్ చేస్తా అప్రాక్సిమేట్గా. 1 2 3 4 5. అలాగే వై యాక్సిస్లో పాజిటివ్ సైడ్ మ్యాక్సిమం ఎంత ఉందండి? 7. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ నెగిటివ్ సైడ్న ఎక్స్ ఎన్ని యూనిట్స్ ఉందంటే -4. సో 1 2 3 4. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4. అలాగే ఇది పాజిటివ్ 1 2 3 4 5. అప్వర్డ్స్ వై యాక్సిస్ మీద పాజిటివ్ వాల్యూస్ 1 2 3 4 5 6 7. అలాగే వై యాక్సిస్ మీద నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ వరకు స్ప్రెడ్ అయ్యింది? -5 వరకు. సో -1 -2 -3 -4 -5. అప్పుడు ఇవి తీసుకుని ఏబిసిడి 3 4 వర్టిసిస్ని ఇక్కడ ప్లాటింగ్ చేస్తారు. ఓకే, ఏ ఎక్స్ -4 5, ఏలో ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ -4, వై కోఆర్డినేట్ ఎంత అండి? 5. మీరేం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్ని ఇక్కడ పెట్టండి -4 దగ్గర, వై కోఆర్డినేట్ 5 అన్నాడు, ఇక్కడ పెట్టండి రైట్ హ్యాండ్ ఫింగర్ని. దీన్ని ఇలా మూవ్ చేయండి. ఎక్కడ దాకా అంటే 4 దాకా. ఈ 4ని పైకి మూవ్ చేయండి. అంటే ఇప్పుడు ఇదేమవుతుందండి? వర్టెక్స్ ఏ. నెక్స్ట్ వర్టెక్స్ బి 0, 7, ఎక్స్ 0 అంట, వై 7. ఎక్స్ 0 వై 7 అంటే ఇక్కడ ఉంటుంది ఇది.
నెక్స్ట్ సి 5 మైనస్ 5, ఎక్స్ పాజిటివ్ 5, ఎక్స్ యాక్సిస్ మీద రైట్ హ్యాండ్ సైడ్ 5 యూనిట్స్, నెగిటివ్ వై వాల్యూ అంటే -5 కిందకి, అంటే ఈ ఏని తీసుకెళ్ళండి, ఈ ఏని కింద పట్టండి, ఇక్కడ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. దిస్ ఈజ్ సి. అండ్ ఫైనల్లీ డి -4 -2, నెగిటివ్ సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద -4 యూనిట్స్, వై యాక్సిస్ మీద -2. సో ఇది -2, ఇది -4, అంటే ఇక్కడ ఉంటుందండి డి. సో ఏబిసిడి మార్క్ చేశాం కదా. ఫస్ట్ ఏబి లైన్ కలపండి, సైడ్ ఏబి తర్వాత బీసీ కలపండి, బీసీ తర్వాత సిడి కలపండి, సిడి తర్వాత ఏడి. సో దిస్ ఈస్ ద క్వాడ్రిలేటరల్ డయాగ్రామ్. డ్రా ఏ క్వాడ్రిలేటర్ అన్నాడు, క్వాడ్రిలేటర్ డ్రా చేశాం. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేయాలి, దీని యొక్క ఏరియా కనుక్కోండి. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఫార్ములా రాస్తాను. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఫార్ములా ఏంటండి, హాఫ్ మాడ్యులస్ ఆఫ్ జాగ్రత్త x1 y1, x2 y2, x3 y3, x4 y4. మళ్ళీ x1 y1 రిపీట్ చేయాలి, x1 y1. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్. x1 నుంచి y2కి మల్టిప్లై చేయాలి, మైనస్ రాసి y1 నుంచి x2కి మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఎలిమెంట్స్ తీసుకుని ఏడి మైనస్ బీసీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లాగా చేసుకోవాలి. ఓకేనండి. నౌ దిస్ ఈజ్ హాఫ్ మాడ్యులస్ ఆఫ్, మీరు x1 y1 x2 y2ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ కింద x1 y1 అని నోట్ చేసుకోండి, బి కింద x2 y2 అని నోట్ చేసుకోండి, సి కింద x3 y3 అని నోట్ చేసుకోండి, డి కింద x4 y4 అని నోట్ చేసుకోండి. ఈ వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు అలా నోట్ చేసుకోవడం వల్ల మిస్టేక్ రాదు. ఓకే, x1 అంటే ఎంత చూడండి -4, y1 అంటే 5, అంటే -4 5 వర్టికల్గా రైట్, x1 y1. నెక్స్ట్ x2 y2 0 7 వర్టికల్గా 0 7. నెక్స్ట్ 5 -5 x3 y3 5 -5, x4 y4 -4 -2. మళ్ళీ x1 y1 రిపీట్ చేయాలి కదా, అంటే -4 5. సో దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 4. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకోండి, ఈ 4 తీసుకోండి, పైనుంచి కిందకి ఇలా మల్టిప్లై చేయండి. 4 7s మైనస్ ఉంది కాబట్టి -28. బ్రాకెట్లో స్టార్ట్ చేసి రాయండి, బ్రాకెట్ ఆఫ్ -28. ఇలా మల్టిప్లై చేసేటప్పుడు కింద నుంచి పైకి మల్టిప్లై చేసేటప్పుడు మధ్యలో మైనస్ పెట్టండి. 5 zeros are 0. సో ఈ మల్టిప్లికేషన్ ఆన్సర్ ఎంత, -28 -0. నెక్స్ట్ ప్లస్ తీసుకోండి, ఎక్స్పాన్షన్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ తీసుకోండి, పై నుంచి కిందకి మల్టిప్లై చేయండి. 0 × -5 ఓకే, బ్రాకెట్ స్టార్ట్ చేయండి. 0 × -5 అంటే 0. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి మైనస్ పెట్టండి, కింద నుంచి పైకి 7 5s are 35. నెక్స్ట్ ప్లస్ తీసుకోండి, మళ్ళీ ఈ 4 ఎలిమెంట్స్తో ఏడి మైనస్ బీసీ లాగా ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లాగా మల్టిప్లై చేద్దాం. 5 2s are 10, బ్రాకెట్ స్టార్ట్ చేయండి. 5 × -2 అంటే -10. ఇలా రాసేటప్పుడు మైనస్ పెట్టండి. నెక్స్ట్ -5 × -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4s are 20. సో ఇక్కడ 20 రాయండి చాలు. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ పెట్టండి, లాస్ట్లో ఈ 4 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేద్దాం. -4 × 5 అంటే బ్రాకెట్ స్టార్ట్ చేసి -20 రాయండి. తర్వాత ఇలా మల్టిప్లై చేసినప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇలా మల్టిప్లై చేస్తే -2 -4 ఎంత అండి, +8 అని 8 రాయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి, మోడ్ రాయండి. మోడ్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్ వాల్యూ. ఒకవేళ ఏరియా నెగిటివ్ వచ్చింది అనుకోండి, పాజిటివ్గా రాసుకోవచ్చు. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ -28 -35 -30 అండి, ఇది -28. ఇవన్నీ యాడ్ చేస్తే అన్ని నెగిటివ్ సైన్స్ కాబట్టి సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతాయి. యాడ్ అయితే టోటల్ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ -121 వస్తుందండి, 121. మన మాడ్యులస్ ఆఫ్ -x అయిపోతుంది, అంటే ఇక్కడ 121 అయిపోతుంది.
121/2. మరి యూనిట్స్ రాయాలి కదా, స్క్వేర్ యూనిట్స్. సో ఏరియా ఈజ్ 121/2 స్క్వేర్ యూనిట్స్. ఇదేంటంటే క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా, క్వాడ్రిలేటర్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. హలో, ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ ఎక్సైజ్ 9.1లో క్వశ్చన్ నెంబర్ 2, న్యూ సిలబస్. ద బేస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 2a. ఒక ట్రయాంగిల్ అనేది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంట, సైడ్ ఏమో 2a అంట. ఆ ట్రయాంగిల్ ఏంటిది, ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంట. విత్ సైడ్ 2a లైన్స్ అలాంగ్ ద వై యాక్సిస్. బేస్ ఎక్కడ ఉందన్నాడు, వై యాక్సిస్ మీద ఉంది. సచ్ దట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఎట్ ద ఆరిజిన్. బేస్ యొక్క మిడ్ పాయింట్ ఆరిజిన్ దగ్గర ఉందంట. ఫైండ్ ద వర్టిసిస్ ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే ట్రయాంగిల్ యొక్క వర్టిసిస్ కనుక్కోవాలి. అందుకే మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అండి, ఈక్విలేటర్ ట్రయాంగిల్. బేస్ ఎక్కడ ఉందన్నాడు, వై యాక్సిస్ మీద ఉంది. ఈ సైడ్ యొక్క లెంగ్త్ ఎంత అన్నాడు, 2a. ఆల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ సైడ్స్ ఆఫ్ లెంగ్త్ హ్యావింగ్ 2a. ఓకే, సరే ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. బేస్ ఎక్కడ తీసుకోమంటున్నాడు, అలాంగ్ వై యాక్సిస్. సో లెట్ దిస్ బి ద బేస్. దీన్ని బేస్ అనుకున్నాం. సచ్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఎట్ ఆరిజిన్. మిడ్ పాయింట్ అనేది ఎక్కడ తీసుకోమంటున్నాడు, ఆరిజిన్ దగ్గర. ఓకే, ఈ బేస్ని నేను బీసీ అంటానండి ట్రయాంగిల్కి. మరి ఇంకొక వర్టెక్స్ ఎక్కడ ఉంటుంది, మిడ్ పాయింట్ ఆరిజిన్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా అనదర్ వర్టెక్స్ రైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో వర్టెక్స్ని ఏ అంట, ఏసీని కలుపుతున్నాను, బిఏని కలుపుతున్నాను. సో దిస్ ఈజ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హ్యావింగ్ లెంగ్త్ 2a. అంటే ఏసీ ఎంత అవుతుందండి, 2a అవుతుంది కదా. మరి ఏబి ఎంత అవుతుందండి, దట్ ఈజ్ ఆల్సో 2a. ఇది ఆరిజిన్. మరి బీసీ కూడా 2aనే కదా. కానీ ఆరిజిన్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈ లెంగ్త్ ఎంత అవుతుంది, ఓబి స్మాల్ ఏ అవుతుంది. అలాగే ఓసీ కూడా స్మాల్ ఏనే. బీసీలు ఎక్కడ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. బి లైస్ ఆన్ వై యాక్సిస్, డౌన్వర్డ్స్లో ఉంది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏ యూనిట్స్. కాబట్టి బి కోఆర్డినేట్స్ ఏంటి, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ -a. చూడండి, ఒక వర్టెక్స్ బి వచ్చేసింది. సి ఎక్కడ ఉంది, ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ వై యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏ యూనిట్స్ అబౌవ్ ద ఆరిజిన్. కాబట్టి సి కోఆర్డినేట్స్ ఏమవుతాయి, 0, +a అవుతాయి. సో బి 0, -a, సి 0, a. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అనదర్ వర్టెక్స్ ఏ కావాలి. దెన్ ఫైండ్ ద వర్టిసిస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క వర్టిసిస్లు ఏంటి, ఏబిసి 3. ఆల్రెడీ బి వచ్చింది, సి వచ్చింది, ఇప్పుడు ఏ కావాలి. ఏ ఎక్కడ ఉందండి, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే వై కోఆర్డినేట్ ఏమవుతుందండి, 0. ఎక్స్ కోఆర్డినేట్ తెలియదు. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని x, 0 అనుకోవచ్చు. సో ఏ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్, వై కోఆర్డినేట్ 0. ఇప్పుడు మనం ఈ ఎక్స్ కనుక్కుంటే ఏ వచ్చేస్తుంది కదా. ఏ వచ్చిందంటే ఆల్ వర్టిసిస్ ఫైండ్ అవుట్ చేసినట్టేనా, ఎందుకంటే ఆల్రెడీ బి వాల్యూ, బి వర్టెక్స్ తెలుసు, సి వర్టెక్స్ తెలుసు. సో వీ హ్యావ్ టు ఫైండ్ వర్టెక్స్ ఏ. అయితే ఏబి సైడ్ ఎంతో చూడండి, 2a. డిస్టెన్స్ ఫార్ములా వేశారు అనుకోండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అసలు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ AB is equal where A x1 y1, B x2 y2 అనుకున్నాను అనుకోండి. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, AB is equal square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఇది డిస్టెన్స్ ఫార్ములా. మరి ఇక్కడ ఏ కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ కోఆర్డినేట్స్ ఎంతో చూడండి, x, 0. నేను దీన్ని x1, y1 అనుకుంటాను. బి కోఆర్డినేట్స్ ఎంతో చూడండి, 0, -a. నేను దీన్ని x2, y2 అనుకుంటాను. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి నేను వర్టెక్స్ ఏ ఫైండ్ అవుట్ చేసేస్తాను. అంటే దాంట్లో ఎక్స్ వాల్యూ కనుక్కుంటాను.
మరి ఏబి లెంగ్త్ ఎంత అన్నాడండి 2a ఈజ్ ఈక్వల్ 2a. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అంటే 0 ప్లస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంతండి 2a. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రూట్ ఉంది, రూట్ని ఎలిమినేట్ చేయాలంటే స్క్వేరింగ్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ x1 మైనస్ x2 ఇది x మైనస్ 0 అండి, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్. 2a హోల్ స్క్వేర్ అవుతుందండి 4a స్క్వేర్ అవుతుంది. x మైనస్ 0 అంటే xే కాబట్టి ఇది x స్క్వేర్ అవుతుంది. 0 ప్లస్ a అంటే ఏనే అంటే ఇది a స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ 4a స్క్వేర్. సో x స్క్వేర్ కావాలంటే 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అని రాయాలి. a స్క్వేర్ అని పంపిద్దాం. అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3a స్క్వేర్ అవుతుందండి. x స్క్వేర్ 3a స్క్వేర్ అయితే x ఈజ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏబి రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే 3కి రూట్ రాయాలి, a స్క్వేర్కి రూట్ రాయాలి. 3కి రూట్ రాస్తే రూట్ 3 రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే a. సో ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చినాయి అంటే x ఒకసారి పాజిటివ్ తీసుకోవాలి, ఇంకోసారి నెగిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. రూట్ 3a, 0 అనేది ఒక వర్టెక్స్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ మైనస్ తీసుకుంటే డయాగ్రామ్ ఇటు వస్తుంది. ఓకే, దేర్ఫోర్ వర్టెక్స్ a ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3a, 0. సో ఆల్ ద వర్టిసెస్ ఎంతంటే ఇక్కడ రాస్తున్నా a ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3a, 0 ఒక వర్టెక్స్, రెండో వర్టెక్స్ b 0, మైనస్ a, మూడో వర్టెక్స్ c 0, ప్లస్ a. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. First is straight lines question number 3 from exercise 9.1. Question number 3, exercise 9.1. Find the distance between the points Px1, y1 and Qx2, y2. PQ distance find out చేయాలంటే ఎప్పుడు when PQ parallel to y axis and PQ parallel to x axis. అసలు 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? P అనే పాయింట్, Q అనే పాయింట్, వీటి మధ్య డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. చూడండి ఆన్సర్. అయితే అది కాదు మనకు కావాల్సినటువంటి ఆన్సర్. PQ y యాక్సిస్కి ప్యారల్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలి, PQ ప్యారల్ టు x యాక్సిస్కి ఉన్నప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలి. జనరల్గా PQ డిస్టెన్స్ ఫార్ములా తీసుకుని దాంట్లో నుంచి 2 ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో PQ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇలాగే రాయాలని రూల్ లేదండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అలా కూడా రాయొచ్చు. బికాస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ b మైనస్ c హోల్ స్క్వేర్ కాబట్టి. ఓకే, మన ఫస్ట్ కేసు ఏంటండి? PQ ప్యారలల్ టు y యాక్సిస్. PQ ఎలా ఉందంటే ప్యారలల్ టు y యాక్సిస్. ఒకసారి డయాగ్రామ్ చూద్దామా? y యాక్సిస్, x యాక్సిస్. y యాక్సిస్కి PQ ఎలా ఉందంటే ప్యారలల్గా ఉంది. ఇది P x1 y1, ఇది Q x2 y2. PQ y యాక్సిస్కి ప్యారల్గా ఉంటే x1 x2 ఏమైపోతాయి చూడండి, ఈక్వల్ అయిపోతాయి. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? x1 అలాగే x2. సిన్స్ PQ ప్యారలల్ టు y యాక్సిస్, therefore x1 is equal x2. P నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ y1, P నుంచి y యాక్సిస్ డిస్టెన్స్
x1. ఈ డిస్టెన్స్ x1 అవుతుంది, అలాగే డిస్టెన్స్ x2 అవుతుంది. డిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్, అంటే సారీ x1 x2 ఈక్వల్ అయిపోతాయి. x1 x2 ఈక్వల్ అయితే x1 మైనస్ x2 ఏమవుతుందండి? 0. అంటే మోడ్ ఆఫ్ x1 మైనస్ x2 ఏమవుతుందండి? 0. అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. 0 అయిపోతే అప్పుడు డిస్టెన్స్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే డిస్టెన్స్ కాబట్టి మోడ్ రాయాలి. మోడ్ y1 మైనస్ y2. ఓకేనండి. అలాగే రెండో కేసు PQ ప్యారలల్ టు x యాక్సిస్. PQ x యాక్సిస్ కి ప్యారలల్ ఉంది సార్. P x1 y1, Q x2 y2. అప్పుడు y1 y2 ఏమైపోతాయండి? ఈక్వల్ అయిపోతాయి. దట్ ఇంప్లైస్ y1 ఈజ్ ఈక్వల్ y2. సో y1 మైనస్ y2 ఏమవుతుందండి? 0. ఈ డిస్టెన్స్లో y1 మైనస్ y2 0. దేర్ఫోర్ PQ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. PQ ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి ఈ ఫస్ట్ కేసులో స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ y యాక్సిస్. స్లోప్ ఆఫ్ PQ ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ y యాక్సిస్ అన్డిఫైన్, అంటే 1/0. క్రాస్ మల్టిప్లై చేస్తే x2 మైనస్ x1 ఏమవుతుందండి? 0. చూడండి, x1 మైనస్ x2 0 అయింది కదా. స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ y యాక్సిస్. అప్పుడు కూడా x2 మైనస్ x1 0. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందో చూడండి, PQ ప్యారలల్ టు x యాక్సిస్, అంటే స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ x యాక్సిస్. స్లోప్ ఆఫ్ PQ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 by x2 మైనస్ x1. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఎంత? 0. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే y2 మైనస్ y1 ఎంత అవుతుందండి? 0. అంటే y2 ఈజ్ ఈక్వల్ y1. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనండి. సో ఫైనల్ ఆన్సర్ ఎంతండి? PQ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నప్పుడు PQ లెంగ్త్ మోడ్ x1 మైనస్ x2. PQ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నప్పుడు ఆన్సర్ మోడ్ y1 మైనస్ y2. రెండు మెథడ్స్ చెప్పాను. స్ట్రైట్ లైన్స్ ఎక్సైజ్ 9.1 ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్లో క్వశ్చన్ నెంబర్ 4. These all questions are from Diripti Publications. Find a point on x-axis which is equidistant from the points 7, 6 and 3, 4. x-axis మీద పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఎలా ఉందంట? విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ x యాక్సిస్ మీద కనుక్కోవాలి. ఓకే, సరే. నేను ఇచ్చిన పాయింట్స్ని ఏబీలని మెన్షన్ చేస్తాను. లెట్ క్యాపిటల్ A 7, 6 అండ్ క్యాపిటల్ B 3, 4 with the given points. ఒకసారి డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. y axis, x axis. We have to find a point on x axis. ఇది origin. Let it be the point P on x axis. ఏ పాయింట్ అయినా x యాక్సిస్ మీద ఉంటే దాంట్లో y కోఆర్డినేట్ వాల్యూ 0, x కోఆర్డినేట్ x అనుకుందాం, y కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే x యాక్సిస్ మీద పాయింట్ x, 0 అవుతుంది. ఇది ఎలా ఉందంట? ఇట్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్స్ A, B. ఈ 2 పాయింట్స్కి సమాన దూరంలో ఈక్విడిస్టెన్స్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గివెన్ దట్ PA ఈజ్ ఈక్వల్ PB. PA ఈజ్ ఈక్వల్ PB. ఇది ఓల్డ్ సిలబస్లో లోకస్లో సమ్ లాంటిది. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద గివెన్ 2 పాయింట్స్ PA ఈజ్ ఈక్వల్ PB. సో అలాంటి ప్రాబ్లం ఉంది. లెట్ P x, 0 be a point on x axis
ఆన్ ఎక్స్ యాక్సిస్. గివెన్ కండిషన్ ఏంటండి? గివెన్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ పిబి. ఏబి డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా, స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. అలాగే పిఏ డిస్టెన్స్ అంటే పి నుంచి ఏకి డిస్టెన్స్. మీరు RHS చూడమాకండి, ఓన్లీ పిఏ చూడండి. పిఏ అలాగే పాయింట్స్లో పిఏ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ పిఏ ఇది x1 y1 x2 y2 అనుకుంటే పిఏ అంటే డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 7 whole square plus 0 minus 6 whole square. That is PA. Next is equal to PB. PB అన్నప్పుడు ఏ చూడదు, Pని Bని చూడండి. x coefficients difference whole square square root of x minus 3 whole square plus అంటే x1 minus x2 whole square plus y1 minus y2 whole square అంటే ఎంత రాయాలండి? 0 minus 4 whole square. మరి రూట్స్ని ఎలిమినేట్ చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాస్తే ఇది రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్. అలాగే RHSలో x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మిస్టేక్ రాస్తుంటారండి. ఫార్ములా అయితే కరెక్ట్గా చెప్తారు కానీ దాంట్లో అప్లికేషన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రాంగ్ చెప్తూ ఉంటారు. చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ అంటే x, బి అంటే 7. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, తర్వాత ప్లస్ బి స్క్వేర్ అండి, ప్లస్ పెట్టేసేయండి. అక్కడ మైనస్ ఉన్న ప్లస్ పెట్టండి. బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49. నెక్స్ట్ మైనస్ పెట్టండి, మైనస్ 2ab. 7 2s ఎంత అండి? 14. ఇలా కౌంట్ చేయండి. 7 2 14 అంటే 14x. 14x ప్లస్ 0 మైనస్ 6. 6కి 0కి డిఫరెన్స్ 6 అండి. మైనస్ 6 హోల్ స్క్వేర్ ఉంది అంటే 36 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్. మళ్ళీ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్లో x ఉంది, బి ప్లస్లో 3 ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే 3ని స్క్వేర్ చేయండి 9 మైనస్ పెట్టండి. తర్వాత 2ab 3 2 6 3 2 6 6x రాయండి. 6x ప్లస్ 0 మైనస్ 4 అంటే 4 అవుతుంది. స్క్వేర్ 16. బోత్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ కి న్యూమరికల్గా ఈక్వల్ వాల్యూస్ ఉంటే విత్ సేమ్ సైన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ సేమ్ సైన్ ఉంది, ప్లస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, సో క్యాన్సిల్ చేసేయచ్చు. 49 36 అంటే ఇది ఎంత అవుతుందండి? టోటల్ 85 మైనస్ 14x ఈజ్ ఈక్వల్. ఈ రెండు 9 6 కలిసి 16 కలిపితే 25 మైనస్ 6x. మనం x ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్లోనే వన్ సైడ్ కాన్స్టెంట్ అనే వన్ సైడ్ పంపిద్దాం. సో 25ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొట్టండి. 85 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ 14x. RHSకి వెళ్తే అది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ అయిపోద్ది 14x. అక్కడ ఆల్రెడీ ఎంత ఉందండి? మైనస్ 6x. ఈ డిఫరెన్స్ ఎంతండి? 60 ఈజ్ ఈక్వల్. వీళ్ళకి డిఫరెన్స్ ఎంతండి? 8x. సో 8x ఈజ్ ఈక్వల్ 60. మనకి x కావాలి. ఇక్కడ రెండు పద్ధతులు x కనుక్కోవడానికి. బై క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ 8 ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే 60/8 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ 60/8. లేదంటే బోత్ సైడ్స్ 8తో డివైడ్ చేయాలి. 8x/8 అంటే x, అలాగే 60/8. సో x ఈజ్ ఈక్వల్ 60/8 అండి. కామన్గా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 4 టేబుల్ పోద్దా? పైన 15 టైమ్స్, కింద 2 టైమ్స్. 15/2. x వచ్చేసింది కదండి. అప్పుడు పాయింట్ P వచ్చినట్టేనా? therefore the point P x, 0 is equal ఎంతండి? x అంటే 15/2, 0. So this is the answer. Find the point on x-axis. The point is 15/2, 0. ఓకే రండి. ఇది కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే నేను ఇదంతా నా యూట్యూబ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను. రెగ్యులర్గా ఇలా అన్ని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. మీకు బెనిఫిట్గా ఉన్నదనుకుంటే నా ఛానల్ని స్టూడెంట్స్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించిన వాళ్ళు సంబంధం లేకపోయినా చూశారనుకోండి, వాళ్ళు
వెల్విషర్స్గా వాళ్ళ పిల్లలకి, ఫ్రెండ్స్కి, వాళ్ళ పిల్లలకి, స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం ఎక్సైజ్ 9.1 స్ట్రైట్ లైన్స్లో న్యూ సిలబస్లో క్వశ్చన్ నెంబర్ 5 ఫ్రమ్ ద దీప్తి టెక్స్ట్ బుక్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. ఒక లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. విచ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ అంటే 0,0. 0,0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. అండ్ ఇంకెలా, మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఏబి అని 2 పాయింట్లు ఇచ్చాడు. ఆ 2 పాయింట్ల యొక్క మిడ్ పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న లైన్కి స్లోప్. డయాగ్రామ్లో చూద్దామండి. ఈ 2 పాయింట్లు అనుకోండి. ఏ 0,4 బి 8,0. నేను దీన్ని x1 y1 అంటాను, దీన్ని x2 y2 అంటాను. ఈ 2 పాయింట్లు గుండా పాస్ అవుతున్నటువంటి లైన్ యొక్క మిడ్ పాయింట్ గుండాను ఆరిజిన్ 0,0 గుండా పాస్ అవుతున్నటువంటి ఈ లైన్ స్లోప్. ఆరిజిన్ అంటే ఓ కోఆర్డినేట్ 0,0. ఓకేనండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి. ఏబి అనే పాయింట్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. మరి ఏబికి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. ఓకేనండి. ఈ మిడ్ పాయింట్ని పి అనుకుందాం. అప్పుడు ఓపి స్లోప్ కనుక్కోవాలి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. ఓపి స్లోప్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద గివెన్ 2 పాయింట్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? x1 plus x2/2, y1 plus y2/2. ఓకే. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ 0,-4, 0,-4, బి 8,0. దీన్ని x1 y1 x2 y2 అనుకున్నాం. లెట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ బి ఈజ్ పి అనుకుందాం. పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. x1 ప్లస్ x2 అంటే ఎంతండి ఆన్సర్? 0 ప్లస్ 8/2, y1 ప్లస్ y2 -4 ప్లస్ 0/2. సో పి కోఆర్డినేట్స్ ఏమైందో చూడండి. 8/2 అంటే 4, -4/2 అంటే -2. ఇప్పుడు మనం ఓపి స్లోప్ కనుక్కోవాలి. నౌ స్లోప్ ఆఫ్ ఓపి వేర్ O 0,0, P 4, -2. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ అండి. ఈ 2 పాయింట్ల నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ స్లోప్. దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. స్లోప్ ఆఫ్ ఓపి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ని దేంతో రిప్రజెంట్ చేస్తామండి? స్మాల్ ఎంతో. ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1/2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్కి స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1/x2 మైనస్ x1 x2 మైనస్ x1. y2 అంటే ఎంతో చూడండి, -2, మైనస్ y1 అంటే 0, x2 అంటే ఎంతో చూడండి 4, మైనస్ x1 అంటే 0. అంటే ఫైనల్గా -2/4 వచ్చింది. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ -2/4 అంటే 2 టేబుల్ న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయితే ఆన్సర్ -1/2. టోటల్గా ఎక్సైజ్ 9.1లో 11 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది 5th క్వశ్చన్. ఇంకా రిమైనింగ్ 6 క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేసి మీకు అందిస్తాను. వీలైనంత వరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియకపోతే తెలియని వాళ్ళకి మీకు తెలిస్తే తెలియపరచండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం నాకు ఇఫ్ పాసిబుల్, తప్పనిసరి అని లేదండి, ఇఫ్ పాసిబుల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, రైట్.